Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న టాప్ కన్సర్న్స్ అండ్ అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ మీద కీ అప్డేట్స్ని జూమింగ్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో మనం ఉదయగిరి కాన్స్టిట్యున్సీని జూమింగ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ ఉన్న మేజర్ కన్సర్న్స్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా చూద్దాం. దాని తర్వాత ఫైనల్గా ఇక్కడున్న మేజర్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తా జనాల ముందుకు వెళ్ళారో అది చూసి వీల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో 8 మండలాలు ఉన్నాయి. సమ్వేర్ 2.39 lakh ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఈ 8 మండలాల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ అప్లాండ్ ఏరియాస్. ఓకే, దానివల్ల వాళ్ళకి మినిమల్ వాటర్ రిసోర్సెస్ ఉండడం వల్ల అండ్ దానికి తోడు ఇది సివియర్లీ డ్రాట్ ప్రోన్ ఏరియా. ఓకే, సో దీనివల్ల అక్కడ ఒక 20 to 25% ఆఫ్ ద పాపులేషన్, ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ రీజన్స్ అంతా కూడా ఇన్ దిస్ ఉదయగిరి మండలం అండ్ సీతారాంపురం, వరికుంటపాడు, వింజమూరు అండ్ అదర్ అప్లాండ్ మండల్స్లో జనాలంతా మైగ్రేట్ అయిపోతున్నారు ఫార్ లైవ్లీహుడ్స్. ఓకే, అండ్ దే మైగ్రేట్ టు హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు సిటీస్. అండ్ ఇంకొక రీజన్ ఏం కోట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ మైగ్రేషన్ ఇష్యూని రీజన్ చూపిస్తా. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ వాళ్ళకి మన్రేగా MNREGA సెంట్రల్ స్కీమ్ నుంచి వాళ్ళకి జాబ్ డైలీ వర్క్ వస్తూ ఉంటుంది కదా. సో అది అడిక్వేట్గా అడిక్వేట్ మ్యాండేట్స్ లేక అకార్డింగ్ యాజ్ పర్ దిస్ సెంట్రల్ స్కీమ్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక వాళ్ళు లైవ్లీహుడ్స్ కోసం అదర్ సిటీస్కి వెళ్ళిపోతున్నారు. అండ్ దానికి తోడు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం ఈజ్ అగ్రివేటింగ్ ద ప్రాబ్లమ్. అండ్ సో సెంట్రల్గా ఇదేంటి అంటే రీజన్ వైజ్ అప్లాండ్ ఏరియా అవ్వడం, డ్రాట్ ప్రోన్ ఏరియా అవ్వడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా లేకపోవడం అండ్ సెంట్రల్ స్కీమ్ ద్వారా మన్రేగా ద్వారా ఇన్అడిక్వేట్ మ్యాండేట్స్ ఉండడం, ఇవంతా కూడా ఆర్ ద కాంట్రిబ్యూటింగ్ రీజన్స్ ఫార్ పీపుల్ టు మైగ్రేట్ టు హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, అండ్ దీనికి తోడు ఇక్కడ ఫార్మర్స్ మేజర్గా కల్టివేట్ చేసేవి హార్టికల్చర్ క్రాప్స్ అనమాట. ఇక్కడ వాటర్ షార్టేజ్ ఫర్ కల్టివేషన్ ఉండడం వల్ల అది కూడా వాళ్ళు హార్టికల్చర్ క్రాప్స్ని కూడా వాళ్ళు రన్ చేయడానికి దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సాడ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఈ రీజన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫార్ ఉదయగిరి వుడెన్ కట్లరీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో GI ట్యాగ్డ్. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ ఉదయగిరి వుడెన్ కట్లరీ తయారు చేసేవాళ్ళు బేసికలీ కట్లరీ అంతా కూడా పర్షియన్ డిజైన్స్ ఇన్స్పైర్ అయి ఉంటుంది. బోత్ డెకరేషన్ యాజ్ వెల్ as ప్రాక్టికల్ పర్పస్కి వాడుతూ ఉంటారు ఈ కట్లరీ. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ ఇష్యూ ఏంటి అంటే రెండు ఉన్నాయి. ఈ ఆర్టిజన్స్ కానీ ఈ వుడెన్ కట్లరీ మీద డిపెండ్ అయ్యే ఆర్టిజన్స్ యాజ్ వెల్ as their ఫ్యామిలీస్ అందరూ కూడా ఒకటి వాళ్ళకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్ సపోర్ట్ ఎక్కడ దొరకట్లేదు సరిగ్గా, విచ్ ఈస్ క్రియేటింగ్ స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్ ఫర్ దెమ్ టు మేక్ దర్ ఎండ్స్ మీట్. అండ్ ఇంకొకటేమో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం. ఓకే, కొంచెం జూమింగ్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళ ఉదయగిరి వుడెన్ కట్లరీని వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేయడానికి లేదా సేల్స్కి ప్రమోట్ చేయడానికి కూడా వీళ్ళకి ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు అనమాట. సో ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ ఏంటి అంటే రీసెంట్గా సంభువానిపాలెం వైజాగ్ దగ్గర వాళ్ళతో అమెజాన్ టైఅప్ పెట్టుకుంది. అక్కడ సంభువానిపాలెం హ్యామ్లెట్ రీజన్ అనమాట. వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయడానికి టు మేక్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ టు ద గ్లోబల్ ఆడియన్స్ వాళ్ళతో ఒక MOU సైన్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని అమెజాన్లో పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, నాకు ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు సంభువానిపాలెం అనేది వైజాగ్ దగ్గర మన ఆంధ్రాలో రీజనే. ఓకే, వాళ్ళు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు అమెజాన్తో టైఅప్ పెట్టుకుంటున్నప్పుడు ఓన్లీ ఆ రీజన్ స్పెసిఫిక్గానే పెట్టుకోవడం ఎందుకు? వై డోంట్ దే డూ దాట్ ఫర్ ద ఎంటైర్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిజన్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద స్టేట్? వాట్ స్టాపింగ్ దెమ్ టు డూ దాట్? ఇప్పుడు చూడండి, ఒకటే స్టేట్లో ఉంటా వైజాగ్లో ఉన్న ఈ సంభువానిపాలెం రీజన్ వాళ్ళకేమో అవకాశం వచ్చింది, విచ్ ఇస్ గుడ్, రావడం మంచిది, సంతోషం, వాళ్ళ గుడ్ ఫర్ దెమ్. పాపం వీళ్ళు కూడా అంటే పాయింట్ ఇస్ వై డోంట్ దీస్ పీపుల్ ఆల్సో డిజర్వ్ ద సేమ్ ట్రీట్మెంట్? ఉన్న ఏపీ గవర్నమెంట్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో దీనికి, వై కాంట్ దే బ్రింగ్ అ బ్లాంకెట్ పాలసీ టు ఆల్ ద కాటేజ్, all the handicrafts and artisan products? So I don't know where the gap is. Why అలా ఓన్లీ ఆ స్పెసిఫిక్ రీజన్ సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఆ ట్రీట్మెంట్? వై నాట్ అప్లై టు ద ఎంటైర్ ప్రోడక్ట్స్? ఓకే, సో దాట్స్ వన్ ఆస్పెక్ట్. ఓకే, అండ్ అమెజాన్కి కూడా ఇది మంచిదే.
ఉన్న అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్, అన్ని ఆర్టిజన్ చేసిన ప్రోడక్ట్స్ స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు లిస్ట్ చేయడం అనేది ఇట్స్ అన్ అసార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెజాన్ కూడా మంచిదే. అన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళు వేర్ హౌస్లోనే పెట్టుకునే అవసరంలా, వాళ్ళు డైరెక్ట్ ఫ్రమ్ సెల్లర్ మోడల్లో ఆర్డర్ వస్తే ఆ సెల్లర్ నుంచి పికప్ చేసి తీసుకెళ్లే మోడల్లోకి వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఆ డిస్ట్రిబ్యూషన్ సెటప్ ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు స్టేట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకుంటే వాళ్ళకి ఇన్వెంటరీ కాస్ట్ పెరిగిపోయి, వాళ్ళ వేర్ హౌస్ స్పేస్లు పెరిగిపోయి ఆ బర్డెన్ కూడా ఉన్న అవసరం లేదు. ఓకే, నాట్ నెసెసరీ. సో అమెజాన్కి కూడా వాళ్ళ అసార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి జరుగుతున్నప్పుడు స్టేట్లో ఉన్న అందరి హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్కిను, అందరి ఆర్టిసన్ ప్రోడక్ట్స్కిను సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉన్నప్పుడు వై నాట్ ఎక్స్టెండ్ ద సేమ్ ట్రీట్మెంట్ వాట్ సంభువానిపాలెం పీపుల్ గాట్ టు ఉదయగిరి ఆర్టిజన్స్ యాజ్ వెల్ యాజ్ మన బొబ్బిలి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, లేదా మచిలీపట్నం దగ్గర మన కలంకారీ కానీ. ఓకే, సో ద పాయింట్ ఇస్ దిస్ షుడ్ బి మేడ్ యాజ్ అ బ్లాంకెట్ పాలసీ అండ్ ప్రమోట్ ఆల్ ద హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద స్టేట్. ఓకే, సో దాట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సపోర్ట్ సరిగ్గా లేదంట. లెట్స్ లుక్ ఎట్ దాట్ ఆల్సో. వీళ్ళకి అరౌండ్ 400 ఆర్టిజన్స్ అండ్ ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి ఆన్ దిస్ పర్టికులర్ ఉదయగిరి వుడెన్ కట్లరీ ఆర్టిస్ట్రీ మీద ఆర్ హ్యాండీక్రాఫ్ట్స్ మీద. సో 2 decades బ్యాక్ వీళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ ఎన్జిఓ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కలిపి వీళ్ళకి సెటప్ చేశారంట. ఓకే, కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఆ ఫెసిలిటీ ఇన్యాడిక్వేట్గా మారడం, అంటే ఉన్న వాళ్ళకి అది సరిపోక, యాజ్ వెల్ యాజ్ దానికి సరిగ్గా ప్రాపర్ మెయింటెనెన్స్ వర్క్స్ లేక, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేపట్టక వాళ్ళకి డ్యూరింగ్ రెయినీ సీజన్ లీకేజ్ వస్తున్నాయి. ఓకే, సో ఆ పర్టికులర్ వాన పడితే వాళ్ళ ప్రొడక్టివిటీ డమాల్. ఆ వాన పడ్డప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోవడం, వాళ్ళ ప్రొడక్షన్ చేసే అబిలిటీస్ తగ్గిపోవడం డ్యూ టు దిస్ ఇంప్రాపర్ సెటప్ ఆఫ్ ద ఫెసిలిటీ. ఓకే, సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇన్యాడిక్వేట్ స్పేస్ ఆఫ్ ద కామన్ ఫెసిలిటీ, అండ్ సెకండ్ థింగ్ వాటికి రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ లేక వీళ్ళ ప్రొడక్టివిటీ లాస్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు ఆల్రెడీ ఒక 10 lakh worth ఆఫ్ మెషినరీ ఆల్రెడీ సెటప్ చేశారంట, విచ్ ఇస్ సాల్వింగ్ హాఫ్ ఆఫ్ ద ఇష్యూస్. ఓకే, ప్రాబబ్లీ ఇట్ సీమ్స్ లైక్ టు మీ దాట్ ఇంకొక అనదర్ 10 lakh వర్త్ ఆఫ్ మెషినరీ రిక్వైర్మెంట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్ ఇక్కడ ఈ ఉదయగిరి వుడెన్ కట్లరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆర్ 2. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సపోర్ట్ లేక దే ఆర్ స్ట్రగలింగ్ టు మార్కెట్ దేర్ ప్రోడక్ట్స్. అక్కడ మనం సంభువానిపాలెంలో తీసుకున్న అమెజాన్తో టైప్ పెట్టుకున్న MOU ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్. ఐ డోంట్ నో who's ever are watching this, probably policy makers or whosoever can influence the decision making stakeholders in the government. Meeru please take a note of it. One thing that you have to do is you just have to enable instead of only Sambhuvanipalem, it should apply to all the handicraft products across the state. Okay, this will be appreciated by Amazon also, since they have signed already an agreement with this Sambhuvanipalem people. Okay, so that's an action item. And second thing is వీళ్ళకి infrastructure and వాటి maintenance support లేక they are also facing challenges. Okay, and friends, and finally ఇంకో కన్సర్న్ ఏంటి అంటే వీళ్ళకి సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ వర్క్స్ పెండింగ్లో పడడం వల్ల వీళ్ళకి ఆ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా సపోర్ట్ లేకుండా పోయింది. ఓకే, సో ద థింగ్ ఇస్ సెంట్రలీ ఉదయగిరిస్ ప్రాబ్లమ్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ డ్రాట్, అరౌండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అండ్ మైగ్రేషన్ ఇష్యూస్, యాజ్ వెల్ యాజ్ అక్కడ ఈ ఉదయగిరి వుడెన్ కట్లరీకి సంబంధించిన ఆర్టిజన్స్కి వచ్చేసరికి, GI ట్యాగ్డ్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి దే ఆర్ ఫేసింగ్ నో మార్కెటింగ్ అండ్ సేల్ సపోర్ట్, యాజ్ వెల్ యాజ్ inadequate and poor state of infrastructure and their machinery. Okay, so these are the top concerns, friends. And నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్లో లేవు. these seem to be long pending and perennial problems. Okay, సో వెంకయ్య నాయుడు గారు లాంటి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి వీళ్ళ సిచ్యువేషన్ ఇంకా ఇలా ఉంది అంటే దిస్ ఈస్ వెరీ హార్టనింగ్, ఫ్రెండ్స్. సో అండ్ ఫైనల్గా వీళ్ళు ఇక్కడున్న మేజర్ పొలిటికల్ పార్టీస్ వైసీపీ దే బ్యాంక్డ్ ఆన్ దేర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ దే వెంట్ ఫర్ ద ఎలక్షన్ క్యాంపెయిన్, అండ్ టీడీపీ బ్యాంక్డ్ ఆన్ ఇట్ Super 6 schemes and they went to the elections, and there are a lot of other political stuff also, pure politics, which I am not interested in. So friends, these are the key concerns. Okay, మీరు ఉదయగిరి నుంచి if you belong to that constituency or that region, or even if you don't belong from that region but you still have information from valid resources, reliable resources, do share your thoughts in the comments whether ఈ concerns ఇవేనా ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయా.
నేనేమైనా మిస్ అయ్యానా, అండ్ వీళ్ళకి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమైనా ఆస్పిరేషన్స్ నాకే అడగడానికి కొంచెం ఐఎమ్ హెజిటేటింగ్, బికాస్ డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ అని కోరుకోవాలంటే ముందు అసలు వీళ్ళకి ఈ బేసిక్ నీడ్స్ లైక్ అసలు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవే ఇంత డౌన్ ట్రాడన్ సిచ్యువేషన్లో ఉంటే డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ అని చెప్పడానికి ఐఎమ్ ఆల్సో నాట్ కంఫర్టబుల్. సో విత్ దాట్, లెట్ మీ నో యువర్ థాట్స్ అండ్ ఇన్ జనరల్ ఆల్సో, ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.